తెలియని అమ్మాయి నైస్గా పలకరించింది కదా అని ఐస్ అయిపోయి సైలెంట్గా వెళ్ళారా? ఆ తర్వాత మీ జీవితం చిరిగిపోయినట్టే. దానికి ఎవ్వరూ బాధ్యులు కారు. ఆ తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే తప్ప. చాలామంది పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళని పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఇంత జాగ్రత్తగా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ వినండి. బెంగళూరులో ఒక హనీ ట్రాప్ జరిగింది. ఆ హనీ ట్రాప్ ఎలా జరిగింది అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆ ముఠా గుట్టు రట్టు, హనీ ట్రాప్ చేస్తున్న ముఠా గుట్టు కూడా రట్టు చేశారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన 2 ఫోటోల్లో చూస్తున్నారు కదా. అమ్మాయి చాలా అందంగా ఉంది అని అనిపిస్తుంది కదా. ఆ అమ్మాయి మేకప్ తర్వాత మీకు అలా కనిపిస్తోంది. కానీ హనీ ట్రాప్ ముఠాలో ప్రధాన సూత్రధారి అమ్మాయి మేకప్ తర్వాత మీకు అలా కనిపిస్తోంది. అమ్మాయి ఇంకో ఫోటో కూడా మీరు చూపించవచ్చు. ఇప్పుడు మధ్యలో ఉన్న అమ్మాయి, అటు ఇటు ఆ 3 ఫోటోలు కూడా ఒక్కరవే. ఇట్లా రెడీ అయిన తర్వాత కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళను నైస్గా పిలుస్తుంది. నైస్గా పిలిచింది కదా అని ఐస్ అయిపోయి ఆమె దగ్గరకు సైలెంట్గా వెళ్ళారా? ఆ తర్వాత మీ జీవితం మీ చేతుల్లో ఉండదు. బ్యాడర్హల్లిలో ఈ ఘటనకు సంబంధించి 4 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అందులో సంజయ్, అజయ్, జయరాజ్, నైనా. సంజయ్, అజయ్, జయరాజ్ ముగ్గురు కూడా యువకులు, మగవాళ్ళు. నయన వాళ్ళతో కలిపి ఉంటుంది. వీళ్ళంతా ఏం చేస్తుంటారంటే ఎవరు బాగా డబ్బులుండి కనిపిస్తున్నారు, ఎవరు బాగా కార్లలో తిరుగుతున్నారని వాళ్ళని రెక్కి వేస్తారు. ఇలా అందంగా రెడీ అయ్యి వాళ్ళతో మాట కలుపుతారు, పలకరిస్తారు. ఆ తర్వాత పలకరించిన తర్వాత మెల్లగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. ఇలా డబ్బులు తీసుకునే క్రమంలో హనీ ట్రాప్ ఎలా చేస్తారని చెప్తున్నాను. ఎవరెవరిని ఎంచుకుంటారు అంటే ఒక నడి వయసులో ఉన్న వాళ్ళను, నడి వయసు దాటిన వాళ్ళను, ఒక 40-50 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళను ఎక్కువగా టార్గెట్ చేస్తుంటుంటారు. బడాబాబుల పిల్లలను కూడా టార్గెట్ చేస్తుంటుంటారు. వీళ్ళే ఆ ముఠా సభ్యులంతా. ఒక అమ్మాయి నైస్గా పిలిచింది కదా అని కొంతమంది కక్కుర్తు పడి అమ్మాయితో వెళ్ళి ఆ తర్వాత అక్కడ హనీ ట్రాప్లో ఇరుక్కుని గిలగిల కొట్టుకుని బయటకు చెప్పలేక, డబ్బులు ఇవ్వలేక, డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకెవరికీ చెప్పుకోలేక వచ్చేస్తుంటుంటారు. ఎవరికి చెప్పుకోలేరు కదా అనే బలహీనతే వీళ్ళకి చాలా బలం. చూడండి ఒకసారి ఆ ఫోటోలో చూడండి, ఇంత అందంగా తయారై వాళ్ళని హనీ ట్రాప్ చేస్తుంది. ఆ వ్యక్తిని హనీ ట్రాప్ ఎలా చేస్తుందో కూడా చెప్తాను. ఆ వ్యక్తిని టీ షాప్ దగ్గర పలకరించి ఆ తర్వాత మాట కలిపి ఇంటికి పిలిచి టీ తాగుతున్నట్టుగా నటిస్తారు. ఆ తర్వాత మెల్లగా షర్ట్ బటన్స్ విప్పుతుంది. షర్ట్ బటన్స్ విప్పిన తర్వాత ఆ వెళ్ళిన వ్యక్తి ఐస్ అయిపోతాడు, నైస్ అయిపోతాడు. ఈలోపు ఒక్కసారిగా కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరో వచ్చారని బయటకు వస్తాడు. యూనిఫామ్లో ఉన్న పోలీసులు కనిపిస్తారు. కానీ వాళ్ళు నిజానికి పోలీసులు కాదు. ఆ 9తో పాటు ఉన్న మిగిలిన అబ్బాయిలు, ఇంతకుముందు పేర్లు చెప్పాను కదా, వాళ్ళు అక్కడికి వచ్చి మేము పోలీసులు ఎవరంటారు అరెస్ట్ అంటారు మనకి సినిమాల్లో లాగా. ఇక్కడ ఒక్కసారిగా వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడతాయి. మీరు ఆ అమ్మాయిని తీసుకొచ్చారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, ఇలా వాళ్ళని బెదిరిస్తారు. కానీ అక్కడ ఉన్న వ్యక్తి పరువు పోతుంది కదన్న భయంతో నేను ఏ తప్పు చేయలేదు, నన్ను వదిలేసేయండి అంటాడు. లేదు ఎంతో కొంత సమర్పించుకోండి అని బేరాలాడతారు. అలా బేరం ఆడిన తర్వాత ఒక అమౌంట్కి సెటిల్ చేసుకుంటారు. ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళిపోతారు. ఇలా ఒకసారి డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు తీసుకుంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. పోలీసుల పేరుతో మారువేషంలో హనీ ట్రాప్కు పాల్పడుతున్న ముఠాది కాంట్రాక్టర్ను మాయమాటలతో నమ్మించి ఆ యువతి నయన, ఆ యువతి పేరు నయనగా పెట్టుకుంది. అసలు పేరేంటి ఇంకా తెలియాలి, కానీ నయన అని పిలుస్తున్నారు. నయన వలలో పడి పలుసార్లు డబ్బులు సమర్పించుకున్నాడు కాంట్రాక్టర్. ఓసారి టీ తాగటానికి ఇంటికి రావాలి అంటే ఆ కాంట్రాక్టర్ను కోరింది ఆ యువతి. ఇంటికి వెళ్ళిన కాసేపటికే ఆ వ్యక్తిని మాటల్లో దించి మెల్లగా ఐస్ చేసింది, నైస్ చేసింది. ఈలోపు పోలీసుల వేషంలో ఉన్న ముఠా సభ్యులు అక్కడికి వచ్చారు. పోలీసులు అంటూ బెదిరించారు. ఆ కాంట్రాక్టర్ను బెదిరించి 55,000 రూపాయలు లాగేసుకున్నారు ఆ గ్యాంగ్. అంతేకాదు డబ్బు, బంగారం, అతని వేళ్లకున్న ఉంగరం, మెడలో ఉన్న గొలుసు, చేతుకున్న బ్రాస్లెట్ ఇవన్నీ లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఇలా నేను మోసపోయాను అని తెలుసుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ట్రాప్ చేసి ఈ ముఠాను పట్టుకున్నారు. ఇలా ఈ ఒక్క ముఠానే కాదు, చాలా ముఠాలు ఉన్నాయి. ఫేస్బుక్లో కూడా మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. ఫేస్బుక్లో కూడా మీతో వీడియో చాట్ చేయమని అడుగుతుంటుంటారు. వీడియో చాట్ చేసిన తర్వాత మెల్లగా మీతో న్యూడ్ చాట్లోకి దించుతుంటుంటారు. మగవాళ్ళనే, ఆడవాళ్ళే అవతల ఉండి, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు లబోదిబోమంటూ నా దగ్గరికి వస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయమని నేనే పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా కొంతమందికి న్యాయం కూడా జరిగింది. ఆ తర్వాత మీ వీడియో చాట్ని అంతా రికార్డ్ చేసుకొని మీ ఫేస్బుక్లో ఉన్న ఇతర కాంటాక్ట్లకు మీ వీడియోస్ని పంపించి ఇలా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే ముఠాలు కూడా ఉంటాయి. కాబట్టి తెలియని వాళ్ళతో, ముఖ్యంగా తెలియని అమ్మాయిలతో కూడా నైస్గా మాట్లాడింది కదా, నైస్ అయిపోయి మీరు సైలెంట్గా అక్కడికి వెళ్ళారా, మీ కొంప కొల్లేరైపోయినట్టే. ఇక్కడ ఆ ముఠాలో ఒక సభ్యురాలు నైనా మిగిలిన ముగ్గురితో కలిసి
ఈ విధంగా మగవాళ్ళను, డబ్బున్న మగవాళ్లను ట్రాప్ చేసి పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగడం, ఆ తర్వాత జల్సాలు చేయడం. 3 మగవాళ్ళు ఉన్నారు అందులో, ఆ మహిళ ఉంది. ఆ ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు, మ్యాప్ చేసి పట్టుకున్నారు, బాధితులను ఫిర్యాదుతో పట్టుకున్నారు. ఒకవేళ మీరు ఎవరైనా బాధితులు ఉంటే వెనక్కి ఉండిపోకండి, తెలిస్తే పరుగు పోతుందేమో అని అనుకోకండి. మీ వివరాలు మేము కూడా ఇక్కడ కంప్లైంట్ చేసిన వ్యక్తి పేరు మేము కూడా చెప్పడం లేదు, ఎందుకంటే బాధితులకు ఒక భరోసా ఉండాలి కాబట్టి. మీరు బాధితుడైతే మిమ్మల్ని మోసం చేసింది అమ్మాయి అయినప్పటికీ కూడా ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేయండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మరొకరు ఎవరో కూడా ఇలా మగవాళ్ళు మరికొంతమంది యువకులు వీళ్ళ బారిన పడి నష్టపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇలాంటి హనీ ట్రాప్లో వాళ్ళ ప్రాణాలు తీసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. చూడండి, ఒకసారి అమ్మాయి ఇలా మేకప్ వేసుకుని రెడీ అయ్యి ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మెల్లగా చూపు కలుపుతుంది, ఆ తర్వాత మాట కలుపుతుంది. దూరం నుంచి మాత్రం ఈ గ్యాంగ్ అమ్మాయికి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు, ఎలా పిలవాలి, ఎప్పుడు పిలవాలి, ఏం మాట్లాడాలి, ఇవన్నీ వాళ్ళు చర్చించుకొని ఆ ట్రాప్ చేసి వాళ్ళని మెల్లగా టీ తాగడమో, కెఫేలకు పిలవడమో లాంటివి చేస్తారు. ఒకరోజు ఇంటికి పిలుస్తారు. ఇంటికి పిలిచిన తర్వాత అక్కడ మెల్లగా సరసంలోకి దించుతారు. సరసంలోకి దించే సమయానికి కొన్ని సినిమాల్లో లాగా పోలీసుల వేషంలో ఈ గ్యాంగ్ అక్కడికి వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారు. ఒకవేళ మీరు ఎవరైనా బాధితులు ఉంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మీ వివరాలన్నీ కూడా గోప్యంగానే ఉంచుతారు, మరొకరికి అన్యాయం జరగకుండా ఉంటుంది. ఈ ఫోటోలో చూడండి ఒకసారి, ఈ నలుగురే, ఆ నలుగురు అంటాం కదా, ఈ నలుగురే కొంపలు ముంచడానికి తయారైన గ్యాంగ్లో ఒక ముఠ. ఇలాంటి నలుగురు చాలామంది ఉంటారు, ఆ నలుగురు 10 మంది ఉండొచ్చు, ఈ నలుగురే కావచ్చు. బహుశా ఈ నలుగురు చేతిలో మోసపోయిన ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హనీ ట్రాప్ బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులో ఈ వ్యక్తి మోసపోయిన వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో వీళ్ళ గుట్టు రట్టయింది. ఈ ఘటనపై మీరేమనుకుంటూ ఉన్నారు? మిమ్మల్ని ఎవరైనా హనీ ట్రాప్ చేయడానికి ఎప్పుడైనా ఎవరైనా ప్రయత్నించారా? అఫ్కోర్స్ మీ వివరాలను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు కమెంట్ బాక్స్లో మీరు ఆ వివరాలను పోస్ట్ చేయొచ్చు. మిమ్మల్ని ఎవరైనా హనీ ట్రాప్కి గురి చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే, లేదా మీరు హనీ ట్రాప్ బాధితులైతే ఆ వివరాలు కూడా అందులో కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయండి. చూడండి ఒకసారి, ఆ అమ్మాయి ఇప్పుడు మీకు మామూలుగా అయితే మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది. అమ్మాయి రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుంది, ఇలా ఉండి నైస్గా వెళ్ళి మెల్లగా స్వీట్గా మాట్లాడుతుంది, కళ్ళల్లో మత్తుగా చూస్తుంది. ఆ తర్వాత వ్యక్తులను ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగే పనిని వాళ్ళ టీంలో ఉన్న మిగిలిన 3 కూడా చూసుకుంటారు. ఇలా వేల రూపాయలు, లక్షల రూపాయలు లాగేసి ఎంతోమందిని రోడ్డున పడేశారు. ఇప్పుడు ఒక వ్యక్తి ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో వీళ్ళ ఆటను కట్టించగలిగారు పోలీసులు. At KL, the expertise of the world in the palm of your hand. KL, deemed to be university.